యోబు గ్రంథం 11వ అధ్యాయము 14 నుండి 20 వచనాల వరకు నేను చదువుతాను. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురు చూచుచుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. నీ కృపను బట్టి మేము ఈరోజు ఈ రీతిగా సమకూర్చబడటకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. నిన్ననే ఎన్నో రీతులుగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రభు దినముగా, పునరుద్ధాన ఆరాధన దినముగా మేము కలిగిన సహవాస సమయము, పొందిన ఆరాధన, వాక్యపు ఉపదేశాలు, ప్రార్థనలు, ఈ విధంగా మాకు అనుగ్రహించిన మీ యొక్క ఆత్మ వాతావరణం కొరకే వందనాలు. మళ్ళా తిరిగి ఈరోజు కూడా మేము అలాగా కూడుకునుటనే ఆశను మాలో ఉంచి సమకూర్చుని బిడ్డల కొరకే వందనాలు. ప్రభా, ఈ ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాలుగాను వ్యక్తిగతంగాను కూడి రాగా, అలాగే దైవజనులు కూడా ఇందులోనికి వచ్చి తమ సమయాన్ని వాక్యము వినుటకు వెచ్చించగా ఇది మా అందరికీ కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. తమ్ముడు మోజెస్ కొరకు ప్రార్థిస్తున్నాను. అలా గ్లోరీ విషయమై, పిల్లల విషయమై, వారి ప్రభా మరి పరిచర్య విషయమై ప్రార్థిస్తున్నాను. అలాగే దినాల్లో కట్టబడుతున్న మందిరం విషయంలో కూడా మీ కృప దినదినము చూపించి ఈ రోజుకు ఈ స్థితిలోకి ఆ మందిర నిర్మాణాన్ని తీసుకుని వచ్చినందుకు ఆసక్తితో సంఘ బిడ్డలు కూడా ప్రయాసపడి సమర్పణతో పనిచేస్తున్నందుకు, అలాగెవరు ఈ గొప్ప కట్టడానికి కావలసిన ప్రభా ద్రవ్యమును తమ గుప్పిలితో అందిస్తూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రార్థిస్తున్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. పనిచేస్తున్న బిడ్డలకు క్షేమమును దయచేయండి, అన్ని అపాయములను తప్పించండి, ముందుకు నడిపించండి. ఇప్పుడు చదవబడిన వాక్యమును మా అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి అంతరాయము పైన విజయం ఇచ్చి నడిపించమని క్రీస్తు యేసు ప్రభు ద్వారా నీ దాసుడనైన నేను నన్ను నీకు అప్పగించుకుంటూ వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, యోబు స్నేహితుడైనటువంటి జోఫరు యోబు యొక్క దుర్గతిని చూచి తాను పలికిన మాటలలో మనం ఒక భాగాన్ని చదువుకున్నాం. నిజానికి ఇది యోబుకు తన పరిస్థితులను బట్టి తనకు ఇవ్వబడినటువంటి ఒక సందేశమే. కానీ యోబు ఆ స్థితిలో ఉండడానికి కారణమేంటో జోఫరు చెప్పిన దాంట్లో నిజం లేదు. దేవునికి సాతానుకు మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణ, వారి యొక్క ఇద్దరి సంభాషణలో మరి యోబు ఉనికిలోనికి వచ్చి ఈ స్థితికి వచ్చాడే తప్ప యోబు
ఒక దోషి అయి తాను దేవుని చేత శిక్షించబడడం ద్వారా దేవుడు తీసుకున్న క్రమశిక్షణ చర్యలను బట్టి ఈ స్థితిలోనికి ఆయన రాలేదని మనందరికీ బాగా తెలుసు. కానీ తను ఓదార్చడానికి ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులు మాత్రము దానిని ఆఖరి వరకు అర్థం చేసుకోలేదు. అనగా 2వ అధ్యాయంలో వారి యొక్క సంగతులు మనం ప్రారంభముగా చూస్తాము. వారు ఏ విధంగా వచ్చి తాను ఆదరించాలని ప్రేమతో వచ్చారు. ఆయన ఆదరించడానికి వారు ఇచ్చిన ఆదరణ మాటలు చెప్పాలని ఎలా వచ్చారో మనం వెలుగుతూ, కానీ పరిస్థితులు చూసినప్పుడు వారు యోబును మరో విధంగా అర్థం చేసుకోవలసి వచ్చింది. వారి భక్తిహీనులు కాదు, కానీ నిజముగా ఇలాంటి పరిస్థితులు ఎవరికి దాపురిస్తాయో అని వారు ఆధ్యాత్మిక అంచనాలతో మాట్లాడినటువంటి మాటలవి. కనుక మరి దానికి ఈ స్థితి యోబుకు రావడానికి తప్పనిసరిగా 2 కారణాలు ఉంటాయని వారు గుర్తించారు. ఒక కారణము తన వ్యక్తిగత జీవితంలో ఏదో రహస్యమైన పాపము ఉన్నది అనేది. తర్వాత తన ఇంట్లో తన భార్య 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ దినాల్లో దాసదాసీలు కూడా వారి ఆస్తిగా, వారి ఇంటిలో పనిచేసే వారు కూడా, ఆ ఇంటి ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా తన కుటుంబముగా తన స్వాధీనం ఉన్నవారుగా ఎంచబడేవారు. ఎందుకంటే వారికి కూడా సున్నతి చేయించడం అనేది వాక్య సత్యం మనకు తెలుసు కదా. వారికి కూడా సున్నతి జరిగేది. అంటే దాసులకు కూడా, ఇంట పనిచేసే వారికి కూడా, అంటే వారు కూడా ఆ భక్తి భావంలోనికి లేక దైవిక నియమంలోనికి, ఆ పరిధిలోనికి రావాలనేది దేవుని సేవకులు లేక దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో వారి ఇంట పనిచేస్తున్న వారు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నవారై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దాన్ని బట్టి వారికి కూడా సున్నతి జరిగించాలని అబ్రహాము నాడే చెప్పడం మనం ఎరుగుదుము. కనుక ఆ ఇంటిలో ఏదో పాపం ఉన్నదని, యోబు జీవితంలో ఒక వ్యక్తిగత రహస్యమైన పాపం ఏదో ఉందని వారు అనుమానించారు. వాళ్ళ ఇంటిలో కూడా ఆ పాపము విస్తరించి ఉన్నదని, దాని ద్వారా వారి యోబుకు ఈ స్థితి వచ్చింది. కుమారులు చచ్చిపోయారు. కుమారులో పాపము లేకపోతే ఎందుకు చనిపోతారు? 10 మంది ఒకేసారి చనిపోవుట అనేటువంటి భయంకరమైన స్థితి ఎందుకు వాటిల్లుతుంది? వారిలో కూడా ఏదో ఇంటిలో పాపం ఉంది, అలాగే యోబులో పాపం ఉంది అనేది యోబు యొక్క పరిస్థితులు చూసి, ఆయన దినాతి దీన స్థితి చూసి, ఆ వ్యాధి విధానం చూసి, అది ఒక శాపము, దైవ శాపం కాకపోతే అలాంటి వ్యాధి ఎవ్వరికీ రాదు అనేటువంటి స్థితి ఆయనలో చూసి వారు అలా అనుకోవడంలో తప్పు లేదు. అది కూడా దైవికమైనటువంటి ఆధ్యాత్మిక పరిధిలోనే వారు ఆలోచించారు. కానీ వ్యక్తిగతంగా యోబును మాత్రం అనుమానించారు. సరే, ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, యోబును వాళ్ళు ఏమి అనుమానించారో అది మన జీవితంలో ఒక నిజమైతే, యోబుకు వచ్చినటువంటి అలాంటి బాధలు, అలాంటి ఘోరమైన పరిస్థితులు మనకు ఏర్పడడం న్యాయమే అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఒకవేళ అలాంటి వ్యక్తిగత పాపము కానీ మన జీవితంలో రహస్యంగా మనము లేకుండా, అలాగే మన కుటుంబంలో కూడా ఏ పాపము దోషము లేకుండా మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తుంటే ఎలాంటి దీవెనలు ఉంటాయో అది కూడా జోఫరు చాలా చక్కగా ఆ దీవెనల గురించి చెప్పాడు. ఇప్పుడు మనము యోబుకు సంబంధించిన విషయం కాదు అసలు ఇది, కానీ ఒక కామన్ సబ్జెక్టుగా ఇది దైవ బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఇందులో సమృద్ధిగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి నిజముగా మనలో వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబంలో కానీ పాపము లేకపోతే, ఏ దోషము లేకపోతే, దేవునికి ఆయాసం కలిగించే స్థితిలో మనం ఉండకుండా చక్కని ఆధ్యాత్మికమైన స్థితిలో జీవిస్తూ ఉంటే మనకి ఎలాంటి దీవెనలు ఉంటాయో ఆ సంగతులు మనం 15వ వచనం నుంచి చూడగలుగుతాం.
ఇక్కడ 7 సంగతులు నేను మీకు చూపిస్తాను, గమనించండి ఆ మాటలు. 7 సంగతులు. 1 15వ వచనంలో, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి నిర్దోషి అయినప్పుడే తనలో సంతోషం ఉంటుంది. ఒక విశ్వాసి విషయం చెబుతున్నాను. ఒక దొంగ ఉన్నాడు, దోచుకున్నాడు. అయితే చాలా దోపిడీ సొమ్ము తనకు వచ్చింది. దాని ఇంట్లో తెచ్చుకుని గదిలో చూసుకుని సంతోషిస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆ విధంగా ఒక దొంగ వస్తువు మన ఇంట్లో ఉంటే మనం సంతోషించలేము, ఆనందించలేము. మరి ఒక ఆయన తన కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న ఒక ఆయన ఆ పిల్లలు సెలక్షన్కి, అనగా వాళ్ళు అప్లికేషన్స్ స్క్రూటినైజ్ చేసి వాళ్ళ పిల్లలను సెలెక్ట్ చేస్తారు. లెక్చరర్స్ టీం కూర్చొని చేస్తున్నారు. ఒక అప్లికేషన్స్ బంచ్ 5-6 కాగితాలకి ఒక గుండు సూది పెడతారు సాధారణంగా, లేక దారాలతో కడతారు. కానీ ఒక అబ్బాయి అయితే బట్టలు కుట్టుకునే సూది పెట్టాడట. ఆ సూదిని ఆ లెక్చరర్ గారు చూసి, ఆయన విశ్వాసి అయిన, దైవ భయం కలిగిన, చక్కని పరిచయం చేస్తున్నటువంటి ఆయన అది చూసి, ఇది బట్టలు కుట్టుకోవడం పనికి వస్తుంది కదని దాన్ని తీసి ఇలా చొక్కగా పెట్టుకుని దానికి ఒక గుండు సూది పెట్టేశాడు ఆయన. అక్కడ ఉన్నది వెళ్ళిపోయాడు ఆయన. నెక్స్ట్ డే మరలా కాలేజీకి వచ్చేటప్పుడు ఆ షర్టు ఉన్న సూది చూసి అది తీసి ఏ క్యాలెండర్కో పెట్టాలి, లేక భార్యని పిలిచే వాళ్ళనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నేను గొప్ప విద్య ఇచ్చాను, నీ తల్లి నీ తండ్రి సంగతి చూడు. నీ తండ్రి చదువు సంధ్య లేనివాడు, ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతూ నిన్ను చదివించుకుంటా, అక్కడ హాస్టల్లో ఇక్కడ హాస్టల్లో నిన్ను పెట్టి బట్టలు ఇచ్చి పుస్తకాలు చదివిస్తే నువ్వు చదువుకుని ఈ రోజున ఒక పెద్ద లెక్చరర్ అయ్యావు నువ్వు. మరి పైగా ఇంగ్లీష్లో లెక్చరర్ ఆయన. నీకు గొప్ప జీతం కూడా ఉంది. నీకేమి నేను తక్కువ చేశానని ఒక సూదిని దొంగతనం చేశాను అని ప్రభు తనతో మాట్లాడడం తను విన్నాడు, గ్రహించాడు. ఆ సూదిని తీసుకెళ్ళి, ప్రభువా నేను తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను, నేను దురాశపడ్డాను, నాది కాని దానిని నేను ఆ ఇంటికి తెచ్చుకున్నాను అని చెప్పి తీసుకెళ్ళి మరలా ఆ సూదిని ఎక్కడ గుచ్చేసి అప్పుడు నెమ్మదయ్యాడు. కనుక ఒక సూది ఇంటికి వస్తే అది పెద్ద విశేషం కాదు, పెద్ద తప్పు కూడా ఏమీ లేదు అందులో. ఒకవేళ నీవు నేను అనుకోకపోదేమో తప్పని, ప్రభు మాట్లాడకపోతే ఆయన కూడా అనుకోకపోరు. మన సాక్షి గలవాడు కనుక, ఆయన నిర్దోషి అయి లేడు కనుక సంతోషించలేకపోయాడు. కనుక సోదరి సోదరుడా, మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆలోచన చేద్దాం. మన ఆలోచనల్లో ఎన్ని లోపల మన మనసాక్షిలో నేరాలు, నేరస్థాపన చేయబడిన మన సాక్షిని ఎంతమంది కలిగి ఉన్నాం? ఎందరూ నేను దోషిని అనుకుంటూనే నిర్దోషిగా కనుపరుచుకుంటున్నారు. భర్త భార్యకు దోషి అయి ఉండి కూడా నిర్దోషిగా సంవత్సరాల తరబడి కనుపరుచుకున్న వారు ఉన్నారు. అయితే ఒకసారి నేను ఎరిగినటువంటి ఒక భర్తల గురించి చెబుతున్నాను. ఆయన చనిపోయినప్పుడు తన భార్య, తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు అందరూ కలిసి ఆ బాడీ దగ్గర అంతా ఏడ్చి చేసి దాన్ని శవ సంస్కారం అంతా చేస్తూ ఉండగా, ఆయన క్రైస్తవుడు. ఆయన కొన్ని స్థలాల్లో ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు సంఘాల్లో మంచి మరి పెద్దగా సంఘాలు నియమించబడ్డవాడు, గుర్తించబడ్డవాడు. ఆయన క్రైస్తవ పేరు, మంచి పేరు. ఆ సార్ అనేవారు, ఆయనకు ప్రార్థన ఇచ్చేవారు, ఆయనకు వాక్యం ఇచ్చేవారు, ఆయన గౌరవించేవారు, ఆయన చెప్పిన మాట లోబడేవారు, ఆయన చెప్పినట్టుగా చేసేవారు. కొన్నిసార్లు సేవకులకు ఇచ్చే సలహా తీసుకునేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఇలాగ జరుగుతూ ఉంటుండగా ఒక ఆవిడ అకస్మాత్తుగా వచ్చి ఆ యొక్క శవము మీద పడి ఏడుస్తుందండి. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు.
చివరికి తెలిసిన విషయం ఏంటంటే ఆమెకు ఈయన ఉద్యోగం చేసిన ఎక్కడో ఒక స్థలంలో ఆమె ఒక స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఈయన ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తున్నాడప్పుడు అక్కడ ఈయన ఒంటరిగా ఉన్నాడు, ఆమె ఒంటరిగా ఉంది. ఎలాగో కలుసుకుని కొన్ని సంవత్సరాల నుండి ఆమెతో కాపురం చేస్తున్నాడు ఆయన. సంబంధం ఉంది, కానీ ఎంతో రహస్యం. చివరికి చనిపోయిన తర్వాత ఈ విషయం ఆమెకి లేటుగా తెలిసింది. ఈరోజు చనిపోయాడు, రేపు కూడా ఎవరి కొరకు ఉంచారు, రేపు సాయంకాలం సమాధి చేయాలి. ఇంతలో ఆమెకు కూడా తెలిసింది. ఆమె వచ్చి ఒళ్ళున ఏడుస్తుందట. మరి నిజానికి అప్పుడు ఆయన ఎంతో కాలముగా ఆమెతో సహవాసం చేసిన, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఉన్నటువంటి వాడుగా అప్పుడు గుర్తించబడ్డాడు. నేను ఎరుగుదును ఆయన, బాగా ఎరిగి చెబుతున్నాను. ఆయన చనిపోయిన తర్వాత తన కొలీగ్స్ వెళుతుండగా వారి కారులోనే నేను కూడా వెళ్ళవలసి వచ్చింది ఆ స్థలానికి, ఆ పట్టణానికి. వారి కారులోనే వెళ్ళి నేను కూడా కొంత సమయం 10-15 నిమిషాల నుండి నా పని మీద వెళ్ళిపోయాను. తర్వాత ఆయన కొలీగ్స్లో ఒక ఆయన నాకు చెప్పిన విషయం అది కనుక చాలా విచారకరమైన విషయం. కనుక అలాగా కొందరు రహస్య పాపాలు సంవత్సరాలు తరబడి వారిలో దాచుకుని గూడు కట్టుకుని భార్యకు తెలియకుండా, అలాగే భార్యలు కూడా మరి భర్తకు తెలియని, భర్తకు చాటు దోషులుగా, పాపులుగా, కొన్ని అలాంటి భయంకరమైన వాటిలో చిక్కుకున్న వారుగా కొందరు ఉంటూ ఉన్నారు. అలాగే పిల్లలు కూడా. ఇది మన వ్యక్తిగత జీవితంలో రహస్యంగా దాచుకున్న, మన మనస్సాక్షిలో ఎప్పుడు మనం దోషులముగా ఉన్నాం. కాబట్టి అలాంటి దోషము వ్యక్తిగత జీవితంలో మన చేతిలో కానీ మన కుటుంబంలో కానీ ఉంది అన్నప్పుడు దాన్ని మనం తొలగించుకుంటే అప్పుడే నిశ్చయముగా నిర్దోషులమై సంతోషిస్తాము. అలా నేను అన్నిటికీ చెప్పలేను, కానీ గమనించండి. 2వ మాట, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిర్భయుడవై, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. అనగా ఒకప్పుడు నీకు కలిగిన బాధలు, ఆ దినములలో నీ యొక్క స్థితి, ఆ ఘోరమైనటువంటి ఆ యొక్క సమస్యలు, ఆ అవమానములు అన్నీ కూడా మర్చిపోతాను. అవి నిన్ను ఇంకా వేధించవు, అవి నిన్ను బాధించవు. 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. అనగా నీ జీవితం ప్రకాశమానముగా ఉంటుంది. 5వ మాట, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. అనగా నీ సమస్యలు ఎంతోసేపు ఉండవు. చీకటి అరుణోదయముతో సమస్య పోతుంది, పరిష్కారం అయిపోతుంది చీకటికి. ఆ రాత్రికి ఉండదు, అరుణోదయముతో మనం వెలుగును చూస్తాం. కనుక నీ సమస్యలు అనతి కాలంలోనే పరిష్కారం చేయబడుతూ ఉంటాయి. నీవు నిర్దోషివై, నీ చేతిలో పాపము లేకుండా, నీ గుడారములో దుర్మార్గత లేకుండా నీవెప్పుడైతే ఉన్నావో నీ యొక్క సమస్యలు కూడా పరిష్కరించబడుతూ ఉంటాయి. తన 18వ వచనంలో 6వ మాట, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. ధైర్యముగా ఉందువు. మనం ఒక మాట దేవుని వాక్యంలో చూస్తాము. క్రైస్తవుడు అనగా ఎవరికి నీ భయపడి వెనకకు తిరగని సింహము వంటి వాడని సామెతల గ్రంథంలో మనం మరి 28వ అధ్యాయంలో చూస్తాం. ఎవరికి నీ భయపడి వెనకకు తిరగని ఒక సింహం లాగా మన జీవితాలు ఉంటాయని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక 7వ వచనంలో కూడా ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. ఎవరి భయము లేకుండా నువ్వు పండుకొందువు. నీ ఇంటిని పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా పండుకొందువు. 3వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. అది దావీదు అబ్షలోము ద్వారా తరవబడుతున్నప్పుడు రాసినటువంటి ఆ 3వ కీర్తనలో 5వ వచనం 6వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. అంటే పండుకుంటాను. 10,000 మంది తన గుహ చుట్టూ కాసుకుని ఉన్నారంట, తనను వెతికి చంపేద్దామని.
కానీ తాను రాత్రి పండుకున్నాడట. పండుకున్న వాళ్ళందరూ నిద్ర పట్టడం లేదులేంటి, పరుపుల మీద పండుకున్నా చాలా మందికి నిద్ర పట్టడం లేదు. పరుపును కొనుక్కుంటున్నారు కానీ నిద్రను కొనుక్కోగలరా? నిద్ర దేవుడు ఇవ్వాల్సిందే, విశ్రాంతి దేవుడు ఇవ్వాల్సిందే. కొంత నిద్ర పట్టక తాగుతున్నారు, తాగి మత్తులై నిద్రపోతున్నారు. మరికొంతమంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నారు, నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. నిద్ర పోదామని పొర్లుతున్నారు, నిద్ర రావడం లేదని బాధలు పడుతున్నారు. కానీ దావీదు అంటాడు, 10,000 మంది నా చుట్టూ నన్ను తరుముతూ చంపడానికి ఉన్నప్పటికి కూడా నేను పండుకున్నాను, నేను నిద్రపోయాను, మళ్ళా నేను ఉదయకాలం లేచాను, ఎందుకంటే యెహోవా నాకు ఆధారమే అనే చక్కని మాటలు మనం చూస్తాం. కనుక ఈ 7 ఆశీర్వాదములు మన లోపల నిర్దోషులమై మనం ఉంటే, మన గుడారములో మన ఇంట్లో దుర్మార్గత లేకుండా ఉంటే, చూసారా, చిన్న సూది తను దోషిగా పెంచింది. ఈనాడు మన జీవితాల్లో ఎన్ని పాపాలు ఉన్నాయో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని దురలవాట్లు ఉన్నాయో, ఎన్ని ఎవరికి తెలియని రహస్య పాపాలు గూడు కట్టుకుని మనము చాలా సంవత్సరాలుగా దాచుకుంటున్నాము. అలాగే మన గుడారం విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, అనగా మన ఇల్లు మన గుడారం అంటే 118వ కీర్తనలో 15వ వచనములో నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడి. ఎంత మంచి మాట చూడండి. నీతిమంతుల గుడారముగా మన గుడారం ఉండాలి. మనకు మేడలు మిద్దెలు లేకపోవచ్చు, మనకి ఏముందో నివాస స్థలం, అది మాత్రం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైన విషయం మన జీవితం. ఈ 2 విషయాలు ఏం తెలియచేస్తాయి? నిర్దోషము మన జీవితంలో ఉండకూడదు, అలాగే దుర్మార్గత మన ఇంట్లో ఉండకూడదు. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలని స్థూలంగా ఆ మాట మనకు తెలియచేస్తూ ఉంది. కానీ మనం ఇవన్నీ, ఈ అపవిత్రతలు కలిగి కూడా, ఈ పాపాలు కలిగి కూడా, మనలో మన గుడారాల్లో అవి కలిగి కూడా చాలాసార్లు మనము బయట వాళ్ళు నిర్దోషులుగా కనబడుతున్నాం, నీతిమంతులుగా కనబడుతున్నాం. రోమాపత్రికలో 14వ అధ్యాయంలో ఒక మాట చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 17వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఏ విషయంలో మనం క్రీస్తు దాసుడు, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో దేవుని దృష్టికి ఇష్టడుగా యోగ్యుడుగా ఉండాలి అంటే, మనము నీతియు సమాధానము పరిశుద్ధాత్మేందలి ఆనందము మనలో ఉండాలి, మన ఇంటిలో ఉండాలి. కానీ చాలాసార్లు మనము విందులు చేస్తున్నాం. ఆ విందుల్లో భోజనమును పానమును బట్టి మనము ప్రజలను సంతోషపరుస్తున్నాం, మన పాపాలు దాచుకుంటున్నాం. నేను ఒకసారి ఒక వివాహానికి పిలువబడ్డాను. ఆ వివాహం వెళ్ళినప్పుడు నెల్లూరులో జరిగిన విషయం చెప్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఒక హోటల్లో ఉంచారు. ఆ హోటల్కి వెళ్ళే ముందు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లారు, పెళ్లి కుమార్తె ఇంటికి. అయితే ఇంటిలో ఆ హాల్లో, నేను ఎంటర్ అవుతున్న హాల్లో కొన్ని వందలని చెప్పుకోవచ్చేమో స్వీట్ బాక్సులు ఉన్నాయి. మరో ప్రక్క మరొకటి వస్తువులు ఉన్నాయి. అన్నగారు వచ్చారు, మనం తీసుకెళ్దాం, ఇక్కడ ఎలా ఉంటారు అన్నారు. అది వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, హోటల్లో నన్ను పెడుతున్నాయని అడిగాను. మరి ఆ ఇంట్లో ఏంటి అన్ని బాక్సులు ఉన్నాయేంటి విస్తారంగా, ఏంటంటే చాలా డిఫరెంట్ బాక్సెస్ కనిపించి హాల్ నిండా. అంటే నన్ను తీసుకెళ్ళాను. అన్నాడు ఆయన ఏసీటో వాడిని, ఏసీటీఓ.
అనగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. కాబట్టి ఈ పెళ్లికి అందరూ కూడా మరి స్వీట్ స్టాల్ స్వీట్లు పంపించారు, బట్టల షాప్ వాళ్ళు బట్టలు పంపించారు, అన్ని చాలా విస్తారంగా పంపించేస్తారు కదండి వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళని పట్టుకుంటారేమని, కేసులు పెడతారేమని, కొంచెం అలా ఇస్తేనే వీళ్ళకు చల్లబరచవచ్చని అని చెబుతున్నారు. ఆయన క్రిస్టియన్, నేను క్రిస్టియన్ మ్యారేజ్కే వెళ్ళాను. మరి ఆ మ్యారేజ్కి ఒక సినీ సింగర్ని పిలిచారు, సినిమాల్లో పాటలు పాడని పిలిచారు, ఏదో పేరు ఆమెది గుర్తులేదు, సమ్ ఇయర్స్ బ్యాక్, 20 years బ్యాక్ చెప్తున్నాను. ఆమె ఆలయములో ప్రవేశించుడి నేడు ఏదో పాట ఉందండి, ఆలయములో ప్రవేశించిన ప్రారంభం, ఆ పాట పాడింది. ఎవరంతా బాగా పాడింది అంటే ఆమె సినీ సింగర్ అండి. ఆర్టిస్ట్ ఎవరంటే చెన్నై నుంచే వచ్చారండి. చెన్నై ఆఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర అనుకోండి. సరే, మొత్తానికి ఎంత భోజనములు, పానములు, ఆ యొక్క డెకరేషన్స్, ఆ విందుల విధానము, ఇవన్నీ చాలా లావిష్గా అండ్ ద సేమ్ టైం ఫూలిష్గా కూడా. క్రైస్తవ వివాహాల్లో ఈ అక్రమం ఇదొక పాపం. అక్కడ నీతికి చోటు లేదు, సమాధానానికి చోటు లేదు, అక్కడ పరిశుద్ధాత్మయందరి ఆనందానికి చోటు లేదు. పెళ్లికి ప్రసంగం ఇస్తుంటే ఎంతసేపు అండి అనేవాళ్ళు 190 మంది ఉంటారు. క్రైస్తవులు కూడా ఆ పెళ్లికి బైబిల్ తెచ్చుకుంటారా? విశ్వాసులు కూడా దేవుని వాక్యం వింటారా? మరి వాళ్ళు పోతే పోయారులేండి, ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అన్నబట్టి వాళ్ళు కూడా వింటారా? కనుక అక్కడ పరిశుద్ధాత్మేంద్ర ఆనందానికి అవకాశం లేదు, ఆ విందులో పరిశుద్ధాత్మకు చోటు లేదు. అక్కడ అక్రమాలు, అన్యాయాలు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. అవి నాకేమి జ్ఞాపకం తెచ్చినాయి అంటే, నీ చేతిలో పాపము ఉన్న ఎడలా అనే మాట ఆదికాండంలో 3వ అధ్యాయం చూడండి. ఆదికాండంలో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం తీయండి, బైబిల్ ఉన్నవారు లేక నోట్ చేసుకుని మీరు జాగ్రత్తగా వినండి. 3వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 3వ వచనంలో, చెట్టుకు ఒక పండు ఉంది. 3వ వచనంలో చెట్టుకు పండు ఉంది. 6వ వచనంలో ఆ పండు చేతిలోకి వచ్చింది. ఆ చెట్టుకు ఉన్న పండు చేతిలోకి వచ్చింది. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఆ చెట్టు ఒకవేళ లోకమైతే, ఆ పండు లోకములో ఉన్న పాపమైతే, లోకము ఫలించిన పండు అయితే, అది పాపమే అయితే, లోకములో ఉన్నదంతయు కూడా పాపమే. అది తండ్రి మూలముగా కలిగినది కాదు. అది శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఆ తండ్రి మూలముగా కలిగింది కాదు. అది లోకములో నుండి పుట్టింది. అలాగ మనం ఉదాహరణగా చెప్పుకుంటాం, ఈ మాటలు ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. మీరు ఇది డిస్ప్లే చేయనక్కర్లేదండి, దయచేసి ఈ మాటలు బాగా వాళ్ళు వినేవ్వండి. ఇక్కడ చేస్తే ప్రక్కన ఏదైనా ఒక రెఫరెన్స్ మాత్రం వేయండి, వాక్యం అంతా వేయక్కర్లేదు. నేను వాక్యాన్ని పూర్తిగా చదవమని కూడా నా ఉద్దేశం కాదు, రిఫరెన్స్ మాత్రం మీరు జాగ్రత్త చూడండి. కనుక ఆ చెట్టు లోకమైతే దానికి ఒక పండు, అది పాపము. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఆ చెట్టును మీరు సమీపించొద్దు, ఆ పండును మీరు తినవద్దు. చెట్టును సమీపించిన దినమున, ఆ పండును తినే దినమున మీరు చనిపోతారు అని చెప్పి. ఇప్పుడు కూడా క్రైస్తవులకు అదే ఆజ్ఞ. మీరు ఈ లోకము దగ్గరకు వెళ్ళొద్దు, మీరు ఆ పండును తినవద్దు, లోకంలో ఉన్న పాపాన్ని మీరు ఆశించవద్దు. కనుక 3వ వచనంలో పండు చెట్టున ఉంది, 6వ వచనంలో పండు చేతికి వచ్చింది. ఈ రోజున ఎంతమంది చేతిలో పాపం ఉన్నది? క్రైస్తవుల చేతిలో పాపం. జోఫరు మాట్లాడుతున్న మాట అదే. నీవు భయభక్తులు గలవాడవు కదా, నువ్వు చెడుతనం విసర్జించిన వాడుగా చెప్పుకుంటున్నావు కదా, నువ్వు న్యాయవంతుడు కదా, నీ చేతిలో పాపము లేకపోతే నీకు గతి ఎందుకు వస్తుంది అన్నాడు. కనుక చేతిలో పాపం ఉన్న వాళ్ళకి ఆ గతి రావాలి. దేవుడే ఆ గతిని ఆయనకి ఇచ్చాడు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కానీ ఈ రోజున
అదే పాపం మన చేతిలో ఉంటే ఆ గతి మనకు రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడు కనుక. ప్రభువైన యేసు క్రీస్తుని విజ్ఞాపనకర్త, దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క ఆ యొక్క శిక్ష విధికి మధ్యలో ఆయన ఉన్నాడు కనుక ఆయన కింద మనం ఉన్నాము. ఆయన కింద ఉన్నాము కనుక ఆయన ఉగ్రత మన మీదకి రావడం పండు చేతిలోకి వచ్చింది. గమనించండి, ఆ పండును గురించి 3 మాటలు చెప్తాను. అక్కడ రాయబడిన విధానములో నుంచే 3 మాటలు చెప్తాను. 6వ వచనం నుంచి. ఒకటి చూస్తే అది చాలా అందంగా కనబడింది. ఈ రోజున చాలా మంది చేతిలో ఆ పండు ఉంది. అది చాలా అందంగా కనబడుతుంది, ఆ పాపం అనే పండు. రెండవదిగా నేను ఎప్పుడు తినాలా, రుచి చూడాలి, ఇది రుచి చూడాలి, పాపమును రుచి చూచే ఆశ కూడా ఉంది. 3వ మాట, ఎప్పుడు మేము ఇంతకంటే బాగైపోతామా, ఇంతకంటే గొప్పవాళ్ళమైపోతామా, ఇంతకంటే అభివృద్ధి చెందుతామా అని పండులో ఉన్న అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చే అభివృద్ధి వారు పక్కన త్రోసివేశారు. చూడండి, ఆ మాట మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆదికాండములో చాలా తేటగా 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరిస్తారు అని చెప్పాడు. వారికి 29వ వచనంలో కావలసినంత ఆహారం ఇచ్చాడు, వారిని ఆశీర్వదించాడు, వారికి అభివృద్ధినిచ్చాడు, వారికి ఆహారం ఇచ్చాడు. రెండింటినీ త్రోసివేసి పండులో ఉన్న అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈరోజు లోకంలో అభివృద్ధి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి కనబడటం లేదు. లోకములో అభివృద్ధి, లోకములో గొప్పవారు కావాలి, మా పిల్లలు అలా కావాలి, అలాగైపోవాలి, అలా ఆంతర్యం ఏమైనా పర్లేదు, బాహ్యంగా ఇలాగైపోవాలి, అలాగైపోవాలి. మా పిల్లలు ఆ దేశం వెళ్ళిపోవాలి, ఈ దేశం వెళ్ళిపోవాలి, మా పిల్లలు ఆ ఉద్యోగం చేయాలి, మా పిల్లలు ఈ కారులో తిరగాలి, అంతా సంపాదించాలి అని తల్లిదండ్రులు మీ పిల్లల చేతికి పండు అప్పగిస్తున్నారు, పండు పెడుతున్నారు. మీ చేతిలో పండు ఉంది, మీ పిల్లల చేతిలో కూడా పండును పెడుతున్నారు. జాగ్రత్త. పండులో ఉన్న అందము, పండులో ఉన్న రుచులు, ఈ పండులో ఉన్నటువంటి అభివృద్ధి కొరకైన ఆలోచనలు, ఆశలు వారి నాశనం చేసినట్టుగా ఆదాము హవ్వలను ఈనాడు క్రైస్తవ కుటుంబాలు కూడా నాశనం కావలసిందే. కానీ విజ్ఞాపనకర్త ఉన్నాడు. మనం నాశనం కాకున్నట్లు విజ్ఞాపనకర్త, ఉత్తరవాది ఉన్నాడు. కాబట్టి మనం క్షేమంగా ఉన్నామేమో, జాగ్రత్తగా ఉందాము. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూస్తే ఆ యోబు గ్రంథంలో, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేయాలి. అనగా నీ ఇంట్లో ఉన్నటువంటి పాపమును నువ్వు తొలగించుకోవాలి. మనకు మంచి ఉదాహరణ జక్కయ్య కనిపిస్తాడు మనకి. చూద్దామా? లూకాసు వార్తలో 19వ అధ్యాయం మొదటి 9 వచనాల్లోనే జక్కయ్య ఉంటాడు. జక్కయ్య యేసును చూద్దామని వెళ్ళాడు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి రావాలి అన్నాడు. జక్కయ్య ఆశంతా యేసును చూసి వెళ్ళిపోదాం, యేసు ఎవరో అంటున్నారు కదా వీళ్ళంతా, ఆయన మహాత్యాలు చేస్తున్నాడు, ఆయన ఏదో అనేక మందికి భోజనాలు పెడుతున్నాడట, నీళ్ళ మీద నడుస్తున్నాడట, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట, రోగులు బాగు చేస్తున్నాడంట వింటున్నాడు. ఆయనకేమి యేసుతో పనేమి లేదు. ఆయనకేమి యేసు లేకపోతే కరువు ఉందా, యేసు లేకపోతే ఏమైనా అనారోగ్యమా ఆయనకి? అంటే ఒక ఆశ, యేసు ఎవరో చూడాలనేటువంటి ఒక ఆశ అంతే.
ఒకవేళ డ్యూటీకి పోతూ పోతూ సుంకపు గుత్తదారుడు పనికి పోతూ పోతూ వ్యాపార స్థలాలకు పోతూ పోతూ యేసును చూసిపోదాం అనుకున్నాడేమో దారిలో. ప్రస్తుతం మన కాంటెక్స్ట్ లో లాగా ఆలోచన చేస్తే ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. కానీ యేసు ఉద్దేశం ఆయన చూసిపోయేటాన్ని ఆనందించేవాడు కాదు. ఆయన చూసిపోయే వాళ్ళకి ఆయన కనబడేవాడు కూడా కాదు. ఆయన చూసిపోయేటోళ్ళు బోళ్ళ మంది ఉంటారు, వారిని ఆయన పట్టించుకున్నవాడు కూడా కాదు. కానీ ఆయన్ను తమ ఇంటిలో కోరుకున్న వారిని ఆయన ఆశిస్తున్నాడు. అటువంటి వారి కొరకు చుట్టూ చూస్తున్నాడు. అటువంటి వారి కొరకు చెట్ల మీద చూస్తున్నాడు. అలాంటి వారి కొరకు వీధుల్లో తిరుగుతున్నాడు. ఆ యొక్క యెరికో పట్టణము వీధుల్లో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా నన్ను చేర్చుకోగోరిన వారు? కనుక జక్కయ్య ప్రయాస చూసి జక్కయ్యతో చెబుతున్నాడు, జక్కయ్య నువ్వు నన్ను చూడడానికి చాలా ప్రయాసలు పడుతున్నావు. ఇప్పుడు నువ్వు చెట్టు మీద ఉన్నావు, నేను నిన్ను పలకరించాను, నేను యేసునని నువ్వు గుర్తించావు, నేను వెళ్ళిపోతాను, నీకేమి లాభం? కాబట్టి నువ్వు దిగు, నేను నీ ఇంటికి వస్తే నీకేదైనా లాభం, నీ ఇంటికి వస్తే లాభం. అబ్బో, యేసు అన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు నా ఇంటికి వస్తే నా ఇల్లు ఎంత నిండిపోద్దో, వజ్ర వైడూర్యాలతో వెండి బంగారాలతో ఎంత నిండిపోద్దో, ఆశీర్వాదములతో నా ఇల్లు అనుకుని తీసుకెళ్ళాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి, యేసు ఆ ఇంటికి వెళ్ళడం వల్ల జక్కయ్యకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? జక్కయ్య లేచి నిలబడి, ప్రభువా, నా ఇంటిలో ఉన్న సమస్తాన్ని, నా ఆస్తి యావత్తు, నాది అనబడినటువంటి లోకములో ఉన్నది ఏదైనా సరే దాన్ని అమ్మి అన్యాయముగా తీసుకున్న వారి దగ్గర 4 అంతలు ఇచ్చి మిగిలిన సగం బీదలకు ఇచ్చి నేను నా జీవితాన్ని నీతో గడుపుతాను. యేసుప్రభు కూడా మాట చెప్పాడు కదా, ఒక అధికారి అయిన యవనస్తుడు ధనవంతుడు వచ్చి నిత్య జీవనకు వారసుడు కావాలంటే నేను ఏం చేయాలంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నాతో ఉండు అని చెప్పాడు ఆయన. ఆ పని ఆయన చేయలేకపోయాడు. ఆ పని జక్కయ్య చేశాడు. ప్రభువా, నేను నీతో ఉంటాను, అది చాలు. నా గుడారములో ఉన్న దుర్మార్గతను నేను తొలగించుకుంటాను, నా గుడారములో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకుంటాను, అన్యాయమును తొలగించుకుంటాను. పాపి అయిన ఈ మనుషుడు అని వాళ్ళు అంటున్నారే, దానిని, ఆ పాపమును తొలగించుకుంటాను. నేను అన్యాయము చేసి ఏవో దొంగల లెక్కలు రాసి అబద్ధాలాడి సంపాదించాని దాన్ని తొలగించుకుంటాను నా గుడారంలో. దేవా, ప్రభువా, నీవు నాతో ఉంటే చాలు. ఒకవేళ ఆయన పిల్లలను భార్యను ఒప్పించుకోవలసి వచ్చినప్పుడు యేసు ప్రభువు వాళ్ళతో ఉన్నప్పుడు విమర్శించబడుతున్న తీరును చూచి గబగబా లోపలికి వెళ్ళి తన భార్య పిల్లలను చూచి, బాబు, యేసు మన ఇంటికి వచ్చాడు, వీధిలో వస్తున్నప్పుడేమో యేసును పొగిడారు అందరూ, మన ఇంట్లోకి వచ్చేసరికి విమర్శిస్తున్నారు. ఈయన పరిశుద్ధుడైతే ఈ పాపి ఇంటికి ఎందుకు వెళతాడు, ఎందుకు ఆ ఇంట్లో బస చేస్తాడు? మనం శాస్త్రులము, మనము ప్రధాన యాజకులము, మనము పరిచయులము, మనము ప్రజలకు ఎంతో ఆధ్యాత్మిక సేవను అందిస్తున్నాం, వస్తే మన ఇంటికి రావాలి కానీ ఈ పాపి ఇంటికి వెళ్ళడం ఏంటి, ఈ అన్యాస్తుని ఇంటికి వెళ్ళడం ఏంటి? కాబట్టి ఇతడు అసలు ఇతడు నిజంగా మనం అనుకుంటున్న మెస్సయానైనా యేసేనా, ఏదో అద్భుతాలు చేసే గారడీవాడా అని వారిలో వారు అనుకుంటున్నప్పుడు జక్కయ్య విని, నా ఇంటికి వచ్చిన యేసుకు ఇంత నింద తెచ్చిన వాడు వాళ్ళెవరూ నేనే కదా, ఆయనలో మార్పు ఏమీ లేదు, ఆయన బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తండ్రి అయిన దేవుని యొద్ద ఎలా ఉన్నాడో, ఆయన లోకములోకి వచ్చి ఎంత పరిశుద్ధుడుగా జీవిస్తున్నాడో,
ఆయన నిన్న నేడు నిరంతరం ఒకేలాగున్నాడు. కానీ ఆయన నిందించబడ్డానికి కారణం ఆయన కాదు, ఆయనను చేర్చుకున్న నేను, ఆయన కూర్చున్న ఇల్లు కారణం. కనుక మేము మారితే ఆయన మీద నిందను తీసిన వాళ్ళము. ఈ రోజున క్రైస్తవులు వారి గృహాల్లో, వారి జీవితాల్లో దేవునికి నింద తెచ్చేవాళ్ళుగా ఉన్నారు. దేవునికి మహిమ తేవడానికి బదులుగా నిందలు తెచ్చేవాళ్ళుగా ఉన్నారు. మిమ్మును బట్టియే కదా ఆయన నామము అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది, నింద పాలు చేసేవాళ్ళు. సోదరుడా, సోదరి, మీరు చాలా స్థలాల్లోంచి వాక్యం వింటున్నారు, వందల మంది వింటున్నారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జూమ్లో, యూట్యూబ్లో మీరు సమయాన్ని ఇచ్చి వింటున్నారు. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వ్యక్తిగతంగా మనలో ఏదైనా రహస్య పాపములు ఉన్నాయా? మన ఇంట్లో, క్రైస్తవ గృహములో ఏదైనా దుర్మార్గత ఉందా, పాపం ఉన్నదా? మనం తప్పనిసరిగా ఆలోచన చేయాలి. జక్కయ్య ఆలోచన చేసి భార్యతో, పిల్లలతో మాట్లాడుతుండగా, డాడీ ఏంటి నా బండి ఇచ్చేయమంటున్నారు, మరి నేను ఎట్లాగా బయటికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, మరి ఈ బండి ఇచ్చేస్తే మనం బయటికి వెళ్ళి మార్కెట్కి ఎలాగెళ్ళాలి, లేక జాబ్ ప్లేస్కి ఎలాగెళ్ళాలి? ఇక్కడ భార్య అనొచ్చు భార్యతో, అమ్మా నీ మెడలో ఉన్న నెక్లెస్ తీసేయి, ఇచ్చేసేయి. అదేంటండి, ఇదేం చేసింది, ఇది అన్యాయమైందే, ఇవి దొంగ లెక్కలతో రాసి తెచ్చినాయి, కనుక ఇచ్చేసేయి. అలాగే పట్టు చీరలు లోపల పెట్టావు కదా, అవి కూడా ఇచ్చేసాయి. అవి మనవి కాదు, అన్యాయంగా తీసుకున్నాయి కాబట్టి అవి మనకొద్దు, ఇచ్చేసేయి, ఇచ్చేసేయి. పిల్లలు, భార్య అన్నారు, డాడీ ఇంకా మనకి ఏముంటుంది, మనం ఎలా బ్రతకాలి? భార్య అంటుంది, ఏంటండి, ఏంటి ఇంట్లో అన్నీ ఇచ్చేస్తే మనకి ఎలాగండి, మనకి ఏముంటుంది ఇంకా? అప్పుడు జక్కయ్య ఇలా అని ఉండాలి, బాధపడకండి, అన్ని ఇచ్చేసాక మనకేముంటుందనే ప్రశ్న కదా మీకు. ప్రభు ఉంటాడు, మనకు ప్రభు ఉంటాడు, ప్రభు ఉంటాడు. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా, ఏ స్థితి అయినా నా జీవితంలో, మా జీవితంలో, మన జీవితంలో యేసు చాలును. క్రమమైనది, దేవుని చేత అనుగ్రహించబడింది, మన కష్టార్జితమైంది. మనము మన ఇంట్లో కలిగి ఉండలో ప్రభువుకేమి ఇబ్బంది లేదు, ఆయనకేమి విమర్శలు రావు. కానీ మనం మరో రకంగా ఆ క్రైస్తవ వివాహంలో ఆ యొక్క బహుమానాలు అన్నీ కూడా ఒక విధంగా లంచము లాంటివి. సినిమాలకు సంబంధించిన ఆర్కెస్ట్రా, సింగర్స్ మనకు అవసరం లేదు. కనుక దేవుని రాజ్యము అది భోజనము, పానము కాదు, అది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునైనది. అది నీలో ఉండాలి, నీ ఇంటిలో ఉండాలి. జోఫరు చెబుతున్న ప్రసంగం చాలా గొప్పది. అది యోబుకు వర్తించదు, కానీ మరి బైబిల్లోకి ఎందుకు వచ్చింది అంటే మనకు వర్తిస్తుంది. నేను చాలాసార్లు మాట చెబుతాను, యోబుని గురించి సాతానుడు, దేవుడు పందె వేసుకున్నారు. పందెంలో నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తానా అన్నది 2వ అధ్యాయంతో అయిపోయింది. ఆ పందెం భార్య వచ్చింది, చివరిసారిగా సాతాను ప్రేరేపించి పంపించిన భార్య వచ్చింది. ఇంకెందుకు నువ్వు ఇలాగ భక్తి చేస్తావు, యథార్థతను విడవకుండా ఉంటావు, వదిలేయి, చావు, భక్తి వదిలే యథార్థత విడిచిపెట్టు, ప్రాణాన్ని కూడా విడిచిపెట్టు అని చెప్పాడు సాతానుడు. మూర్ఖురాల్లా మాట్లాడుకు, దేవుడు ఎంత గొప్పవాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు మన ఇంట్లో, మన జీవితంలో. ఆయన పిల్లలమై ఉండడమే మన భాగ్యం. ఈరోజు కీడొచ్చిందని విడిచిపెట్టేస్తామా? తప్పది అన్నప్పుడు మీరు గమనించండి, 3వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు సాతానుడు మనకు కనపడ్డ ఇంకా పలాయనం చిత్తగించాడు. బాబోయ్, యోగుతో ఉంటే నా టైం వేస్ట్ అయిపోద్ది, వీటిని నేను మార్చలేను. అంటే సాతాను ఉద్దేశం యోబును బాధ పెట్టాలని కాదు, యోబును బాధ పెట్టైనా పాపం చేయించాలని.
సాతాను ఉద్దేశం యోగును బాధ పెట్టడం కాదు, కురుపులు పుళ్ళు దురదలు ఇవ్వడం కాదు, ఆయన కొడుకులు చంపి ఆస్తిని పశువుల్ని పంటలు నష్టం చేయడం సాతాను ఉద్దేశం కాదు. అలా చేసి దేవుడు దూషించే పాపం చేయించాలి. కానీ యోబు అలా 2వ అధ్యాయంలోనే చేయలేదు. పందెం అయిపోయి దేవుడు గెలిచిపోయాడు. కానీ మళ్ళీ 3 నుంచి 42 అధ్యాయాలు ఎందుకు అంటే అవి మన కొరకు, అది యోబు కొరకు కాదు, అది మన కొరకు. కాబట్టి అధ్యాయాల్లో బిల్దదు మాట్లాడినా, జోఫర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మన కొరకే. మనం పాఠాలు నేర్చుకోవాలి. సోదరుడా సోదరి, ఎంతకాలం నుండి నువ్వు క్రైస్తవుడి, ఎంతకాలం నుండి ఒక రహస్య పాపములో నువ్వు ఉన్నావు, ఎంతకాలం నుండి మీది క్రైస్తవ గృహము, ఎంతకాలం నుంచి దుర్మార్గతని ఇంట్లో ఉంది, దొంగ సరుకులు సొత్తులు అన్యాయమని లంచగొండి తెచ్చుకుని పెట్టుకున్నాయి ఎంత ఉంది నీ ఇంట్లో? ఒకసారి పరిశీలన చేసి. నీళ్లు దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు, దేవుడిని దీవించాలని కోరుతున్నాడు. కానీ a little condition is there behind that. ఆ కండిషన్ ఏంటంటే నీ చేతిలో పండు ఉందేమో, పండులో నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావేమో, పండులో ఆనందిస్తున్నావేమో, పండులో ఉన్న రుచి అందు తృప్తి చెందుతున్నావేమో. ఆ పండు నీ పాపము నిన్ను మరణానికి అప్పగిస్తుంది, నాశనం చేస్తుంది. ఈనాడు లోకము అనే ఆ చెట్టు ఫలిస్తున్న ప్రతి పండు పాపమే. అది నీ పెళ్ళిళ్ళలో కనపడుతుంది, నీ విందుల్లో కనిపిస్తుంది. ఈ మధ్యలో ఒకరు నన్ను ఇలా అడిగారు, పెళ్లి ప్రసంగం చేయాలి అని. నేను ఒప్పుకున్నాను, ప్రసంగం చేస్తాను ఒప్పుకున్నాను. ఒప్పుకుని ఆ రోజున ముందుగా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సాక్ష్యాలు విన్నాను. వారు చాలా గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు. ఆ సేవకుడు చాలా చక్కని ఆధ్యాత్మిక క్రమములో దాన్ని నడిపించాడు. నేను జూమ్లోనే ఆ పెళ్లి మెసేజ్ ఇస్తున్నాను, వాళ్ళ సాక్ష్యాలు విన్నాను, వారిని చాలా పొగిడాను. కొంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు ఎరుగుదురు కనుక, వీళ్ళ పుట్టక ముందు ఎరుగుదురు కనుక వాళ్ళు కూడా కొంచెం పొగిడాను. అది విని నేను కొంచెం ఎక్కువ చెప్పారేమో ఒకవేళ, కానీ ఆనందించాను కనుక నా ఆనందంలోంచి కొంచెం ఎక్కువ చెప్పుంటాను నేను. అందరూ విన్నారు. ప్రకాష్ అన్న వాళ్ళ బాగా ఘనపరిచాడు, వాళ్ళెంత మంచి కుటుంబమో అని చెప్పి అందరూ సంతోషించారు. నాకు కూడా చెప్పారు, అన్న మీరు వివాహంలో మాట్లాడినప్పుడు ఓ కుటుంబాన్ని చాలా మీరు ఘనపరిచారు, వాళ్ళ సాక్ష్యాలు కూడా విని సంతోషించామన్నారు. మీరు మా కుటుంబం కూడా అలా ఉండాలని ఆశిస్తున్నామన్నా, అలా సాక్ష్యాన్ని మా పిల్లలు కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నామన్నా అని చెప్పారు. నేను కూడా చాలా సంతోషించాను, చాలా సంతోషించాను. ప్రియులారా, మరి జక్కయ్య కోరుకున్నట్లుగా ఆ కుటుంబము ప్రభువే కావాలి మాకు అనే కుటుంబముగా నేను గుర్తించాను. మీకు ఒక సంగతి తెలుసు కదా, జక్కయ్య ఎప్పుడు ఎక్కడ ఏ గుంపులో నిలబడి సాక్ష్యం చెప్పలేదు. తాను ఏ విధంగా మార్చబడ్డాడో ఆ సాక్ష్యం ఎప్పుడూ చెప్పలేదు. కానీ ప్రపంచమంతా జక్కయ్యని ఎరుగురు. ఎలా జరుగుతారు? ప్రభువే జక్కయ్య పక్షంగా సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున నీవు సాక్ష్యం ఇవ్వడం చాలా సార్లు జరగవచ్చు, కానీ ప్రభువు నీ కొరకు సాక్ష్యం ఇస్తున్నాడా అనేది ఒకసారైనా జరిగిందా అనేది పరీక్షించుకోవాలి. నీ ఆంతర్యాన్ని చూసి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడా, నీ కుటుంబాన్ని చూసి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడా, ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి తప్పనిసరిగా. అయితే అది విని చాలా మంది ఫోన్ చేశారు. తర్వాత 3-4 దినాలు పోయిన తర్వాత నాకు వీడియో క్లిప్పింగ్ కూడా పెట్టారు. నాకు అందులో పెళ్లి సందడి, పెళ్లి సంబంధంగా మెసేజ్ సంబంధంగా అదేం పెట్టలేదు. కానీ పెళ్లికి ముందు రోజు తెర వెనకాల వారి ఇంటి దొడ్లో ఆ పిల్లవాడిని సకల అన్య ఆచారాలతో స్నానాలు చేయించారు. సకల అన్య ఆచారాలు. చెంబు ఇత్తడి చెంబో రాగి చెంబో, దాని మూతికి పూజ చేసినటువంటి పువ్వుల్లాగా దారంతో పూజ చేశారు. ఏం చేశారు? పూజ చేశారో ప్రార్థన చేశారు నాకు తెలియదు, కానీ దానికి చుట్టి ఆ చెంబుతో నీళ్లు పోస్తున్నారు. ఆయన పసుపు రాసి ఇంకేదో చేసి ఎన్ని చెంబులు పోయాలి ఆ లెక్క చొప్పున పోస్తున్నట్టున్నారు.
ముత్తైదువులు వచ్చి, తన తల్లి, తన పిన్ని, మిగిలిన వారు వచ్చి ఆయన వేళాకోళంగా కొంచెం నవ్విస్తూ చేస్తూ నీళ్లు పోస్తుంది. అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది, వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత మళ్ళీ క్లిప్పింగ్ ఉంది సేమ్ దాంట్లోనే. రెండోది ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేరు ఇంకక్కడ. అది ఒక చిన్న హాలు, ఎవరిదో హైర్ చేసుకున్నట్టున్నారు, డెకరేట్ చేసుకున్నారేమో దాన్ని. ఇల్లు కూడా చాలా మంది లేరు, 20 మంది మ్యాక్సిమం ఉంటే ఉండొచ్చేమో. అయితే సేవకుడు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబీకులందరూ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చుట్టూ చేరి డ్యాన్సులు వేస్తూ ఏవో మ్యూజిక్లు పెట్టుకున్నారు. అది చాలా భయంకరమైన మ్యూజిక్ పెట్టుకున్నారు, డ్యాన్సులు వేస్తూ. ఆ క్లిప్ కూడా పెట్టారంటే నా ముఖం మీద కొట్టిన ఆ 2 క్లిప్పింగ్లు కూడా. అంటే ఒకటే క్లిప్పింగ్ లో 2 విషయాలు. అను పెద్ద పొగిడావు కదా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళని. చూడు తెర వెనకాల ఏం చేశారో. ఓ నువ్వు వాళ్ళ పొగిడావు, నీకు గిఫ్ట్ ఇస్తాను పొగిడినట్టున్నావు, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చుంటారు అందుకే పొగిడినట్టున్నావు, ఇది వాళ్ళ బ్రతుకులు చూడు అని చెప్పినప్పుడు నేను సిగ్గుపడ్డాను, తలదించుకున్నాను. ఆ వీడియో ముందే తలదించుకున్నాను. ఎవరు పంపించారో తెలియదు అది, కానీ తలదించుకోవలసి వచ్చింది. ఇలా గమనిస్తున్నారా? నీవు నీ వివాహాల్లో, నీ విందుల్లో నీతి లేదు, సమాధానము లేదు, పరిశుద్ధాత్మేందలి ఆనందము లేదు. ఒక మంచి ప్రసంగం కొరకు ఆ వివాహాల్లో విందుల్లో ఏర్పాటు ఉండదు. అసలు ఇంట్లోనే కూర్చోరు, వంటల మీద పడి ఉంటారు, వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు. వారికి ఎక్కడ నొప్పి కలగకుండా, బాధ కలగకుండా తీసుకొచ్చి ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్ లో కూర్చోబెడుతుంటారు. పిల్లారా గమనించండి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నీ ఇంట్లో? భోజనమునకు, పానమునకు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఎక్కడుంది నీ ఇంట్లో? నీ పిల్లలను పుట్టినరోజులు చేస్తే అన్యులు చేసినట్లుగా చేస్తున్నావు. కేకులు, ఆ యొక్క క్యాండిల్స్, వాటికి ఇంకేవో ఆ పిల్లను అలంకరించిన, పిల్లవాడు అలంకరించిన విధానం. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే, పుష్పవతి అయితే, ఆ పిల్లకు చేసేవన్నీ అన్యాచారాలే. ఎక్కడుంది నీతి నీ ఇంట్లో? ఎక్కడుంది పరిశుద్ధాత్మకు ఆనందం? పరిశుద్ధాత్ముడు సంతోషించే క్రియలు ఏం చేస్తున్నావు నీవు? ఎంత భయంకరమైన విషయం! అలాంటివి చేస్తున్న నీకు యోబు గ్రంథంలో ఈ 11వ అధ్యాయంలో 15 నుంచి 19 వరకు మనం చూసిన 7 ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? జోఫర్ చెప్పింది కరెక్టే, ఈరోజు నేను చెప్తున్నది కూడా నిజమే. తెర వెనక జరుగుతున్న విషయాలు ఆ వీడియోలో ఎవరో తీసి నాకు సిగ్గు కలిగినట్లు, తలవంపులు కలిగినట్లుగా పంపించారు. ఈ రోజున నేను మీ అందరినీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషించి, మీరు మంచి విశ్వాసులని, ఆత్మీయులని, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చేవారు నేను అనుకుంటున్నాను. దేవుడు అనుకుంటున్నాడా మీ గురించి? అనుకుంటున్నాడా? చక్కయ్య, బాబు నాలో పాపం ఉంది, నాలో అన్యాయం ఉంది, దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను. మన ఇంటిలో కూడా పాపం ఉంది, అన్యాయం ఉంది, పాపపు సొమ్ము ఉంది, అన్యాయపు సొమ్ము ఉంది. ఇది నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, దాన్ని తీసివేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అన్యాయం చేసిన వారు 4 అంతలు ఇస్తాను, పేదలకు మిగిలినంత ఇస్తాను. మనం ప్రభువును కలిగి జీవిద్దాం. అందుకే ప్రపంచమంతా ఆయన సాక్ష్యం తెలుసు. నీ సాక్ష్యం, అందులో కూడా కొన్ని కల్పితాలు ఉంటాయి, ఎగ్జాజరేషన్స్ ఉంటాయి అందులో. గమనించండి ప్రియులారా. కనుక 2 మాటలు నీ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి 2 మాటలు. నీ చేతిలో పాపం ఉంట చూచి దాన్ని విడిచిపెట్టు. ఆ పండును చూస్తున్నావా? విడిచిపెట్టేదాన్ని. హవ్వ పండును విడిచిపెట్టుంటే ఆ చరిత్ర వేరే ఉండను. చేతిలో పండును చూసి అలాగే ఉంచుకొని తినేసి భర్తకు పట్టుకెళ్ళి నువ్వు కూడా తిను, నేను తిన్నాను నువ్వు తిను, గొప్పోళమైపోతాం. ఆయన తినేసి ఈ లోకంలోని పాపమును ప్రవేశపెట్టారు. ఇక చెట్లు పండ్లు అక్కర్లేదు, వీళ్లలోంచి పాపం ప్రవహిస్తుంది.
ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ప్రతి వారికి సంప్రాప్తమైంది. ప్రియ సోదరి సోదరుడా, చక్కని సహవాస సమయం దైవజనుడు ఏర్పాటు చేశాడు సంఘము కొరకు. సంఘము ఆ పెర్ఫెక్షన్ లోనికి రావాలని, పరలోకములో వారి పౌరత్వము నిలిచి ఉండాలని దైవజనుడు కోరారు. నన్ను అడిగినప్పుడు భారముతో అడిగారు. నేను కూడా భారముతో సిద్ధపడి మీ ముందుకి వాక్యం తెచ్చాను. దీని ద్వారా మీరు వ్యక్తిగతంగాను కుటుంబముగాను నిర్దోషులుగా, అలాగే కుటుంబంలో పరిశుద్ధులుగా, ఒక నిర్భయమైన, అలాగే ఒక ప్రకాశమానమైన, అలాగే నిర్భయమైనటువంటి జీవితంలో, నిర్దోషము నిర్భయమైన జీవితంలో ప్రకాశమానమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనము సమాజానికి అందిద్దాం. అనేకులను ప్రభు యొద్దకు నడిపిందాం.